సినీ వార్ జరుగుతుంది కదా! సినీ వార్ జరిగే విషయంలో బాలకృష్ణ అలాగే మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ మంది ఎప్పటి నుంచో ఉంది. అది అది చెప్పని అది అన్ ఎవరికి తెలియనిది కాదు, అందరికీ తెలిసిందే. అయితే ఏందంటే అది అంతర్గతంగా వాళ్ళ 2 ఫ్యామిలీల మధ్య చాలా ఉందన్నమాట. కానీ బయటికేందంటే అవసరాలకు తగ్గట్టు వాళ్ళు ఒక రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటిదే మొన్న అసెంబ్లీలో జరిగిన బాలకృష్ణ చేసిన కామెంట్ అన్నమాట. అంటే కామినేని శ్రీనివాసరావు, బాలకృష్ణ వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ. మెగాస్టార్ చిరంజీవి తెలుసు కదా! మెగాస్టార్ చిరంజీవిని ఏ విధంగా వాడు వీడని పదజాలం అంటే అన్‌పార్లమెంటరీ పదం ఉపయోగించడం వల్ల అసెంబ్లీలో దాన్ని తొలగించడం కూడా స్పీకర్ అనే వ్యక్తి చేయలేకపోవడం అనేది ఒక బాధాకరం అన్నమాట ఈ విషయంలో. స్పీకర్ అనే వ్యక్తి బాధాకరం. అయితే ఏమైందంటే ఇయన్నీ జరుగుతున్న మధ్య ఆర్ నారాయణమూర్తి అనే వ్యక్తి ఆయన కూడా ఉన్నాడనమాట. అంటే ఆ రోజు జగన్ గారిని కలిసిన బృందంలో ఆర్ నారాయణమూర్తి గారు ఉన్నారు, ఆలీ గారు ప్రభుత్వం తరపున వచ్చారు. అలాగే సినీ పరిశ్రమ తరపున చిరంజీవి, మహేష్ బాబు, అలాగే ప్రభాస్, రాజమౌళి, అలాగే కొంతమంది ప్రముఖులు వచ్చారనమాట. సినీ ప్రముఖులు, నిర్మాతలు వచ్చారనమాట. వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు. అయితే ఏందంటే ఆ రోజు జరిగిన విషయం ఎప్పటి నుంచో ఇలా నడుస్తూనే ఉంది. గౌరవం లేదు అనేది చాలా మంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అంటున్నారు. అలాంటిది అప్పుడే చిరంజీవి గారు గాని, పవన్ కళ్యాణ్ గారిని చెప్పినా లేకపోతే ప్రకటనించిన ఒకటి ఇయన్నీ జరిగేది కాదు. కానీ అలా చేయకపోవటం అనేది చాలా బాధాకరం అన్నమాట. అలాంటి ప్రముఖ వ్యక్తి, అలాగే సినీ సినీలో సినీ పరిశ్రమలో పెద్ద వ్యక్తి అయ్యుండి కూడా ఆయన అలా చేయటం అనేది ఇన్ని రోజులకి ఎట్టకేలకి స్పందించారు. అయితే ఏందంటే ఆ రోజు జరిగిన దాంట్లో నారాయణమూర్తి గారు కూడా ఉన్నారు. ఆయన ఏమన్నారంటే జగన్ గారు అందరినీ గౌరవించారు. అసలు ఎవరిని అనలేదు. మంచిగా సరదాగా అందరూ టీ, కాఫీలు తాగుతూ మాట్లాడుకున్న విధంగా అంటే ఎంత సరదాగా మాట్లాడుకున్నారంటే అంత సరదాగా మాట్లాడుకున్నారు. అలాగే టికెట్ల విషయంలో కూడా ప్రజలు మంచిగా ఉండాలని, అలాగే ఆ రోజు అందరూ స్పృహోద్భవ వాతావరణంలో మంచిగా జరిగిందని, అలాగే సినీ పరిశ్రమ కూడా ఇక్కడ షూటింగ్ చేయాలని, అంటే ఆంధ్రప్రదేశ్‌లో చేయాలని, కనీసం ఒక 30% అన్న షూటింగ్ ఇక్కడ చేయాలని, అలాగే ప్రేక్షకులకు తగ్గట్టుగా రేట్లు ఉండాలని, సినిమా టికెట్ రేట్లు ఉండాలని, అలాగే మంచి సినిమా బాగుంటే ప్రజలు వస్తారు. ఒకరోజు మనం ఏదో డబ్బుకి ఆశపడి ఒకరోజు 2 రోజులు సినిమా డబ్బు ఆశపెడితే ప్రేక్షకుడు ఒకరోజే వచ్చి ఒక్కసారి వచ్చి చూసి వెళ్తారు. అదే సినిమా బాగుంటే కంటెంట్ బాగుంటే 100 సార్లు వచ్చి చూస్తారు. 100 సార్లు కాకపోయినా మినిమం 10 సార్లు వచ్చి చూస్తారనమాట. ఆ విధంగా డబ్బు రావాలి గాని ఒకేసారి డబ్బులు పెంచి రావటం అనేది మంచిది కాదని ఆనాడు జగన్ గారు చెప్పటం జరిగింది అని ఆర్ నారాయణమూర్తి గారు అన్నారు. అలాగే టికెట్ రేట్ విషయంలో కూడా ప్రజలకు తగ్గట్టుగా, అలాగే వాళ్ళకి అనుకూలంగా టికెట్ ధర ఉండాలని చెప్పారని, ఈ వివాదాన్ని ఇంతటితో పరిష్కరించాలని, అలాగే ఇంతటితో వదిలేయాలని, ఇది ముగిసిన అధ్యాయం అని ఒక ప్రకటన చేశారన్నమాట. ఓకే.